జోహార్ ఇప్పిల్ నాగేశ్వరరావు గారు. గట్టిగా జోహార్ ఇప్పిల్ నాగేశ్వరరావు గారు. కార్యక్రమానికి చేసినటువంటి నాన్నగారు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారికి, అలాగే శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్మన్ ఎంవి పద్మావతి గారికి, తెలంగాణ సంఘం కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి అండ్రప్ సూర్యబాబు గారికి, అలాగే తూర్పు కార్పొరేషన్ చైర్మన్ మావిడి శ్రీకాంత్ గారికి, అలాగే కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి విద్యార్థి విభాగం నాయకులు స్వరూప్ గారికి, కోనాటి శ్రీనివాసరావు గారికి, అలాగే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి ఇప్పిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు లోలు శ్రీనివాసరావు గారికి, కరణం శ్రీనివాసరావు గారికి, అలాగే మరి పక్క పంచాయతీల నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వేదిక నరకించిన పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మహత్తరమైన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇప్పిలి గ్రామ పెద్దలకు, మహిళా సోదరీమణులకు, వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికు, యూత్కు అందరికీ పేరు పేరున శిరస్సు వచ్చిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాకే పద్మావతి గారు మాట్లాడుతూ ఇప్పిలి గ్రామం ధర్మాన ప్రసాదరావు గారికి గుండెకాయ అన్నారు. ఇప్పిలి గ్రామం మా కుటుంబానికి గుండెకాయ అండంలో ఏ సందేహం లేదని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పిలి గ్రామం ధర్మాన ప్రసాదరావు గారి నాన్నగారి కష్టంలోని సుఖంలోని అధికారం ఉన్నా లేకపోయినా ప్రతి క్షణం నాన్నగారి వెంట ఇప్పిలి గ్రామం ఎప్పుడు ఉందని చెప్పి సభాముఖంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మొన్న ఎన్నికల్లో కూడా నేను అన్ని గ్రామాల్లో కార్యక్రమాలు చేశాను, కానీ ఇప్పిల్లో నేను చేయలేదు. ఎందుకో తెలుసా? మీ మీద నాకు అంత నమ్మకం ఉంది. అవునా కాదా? ఎందుకంటే ఇప్పిలి గ్రామం అంటే నాన్నగారికి కానీ మా కుటుంబానికి కానీ అంత ప్రేమ. మరి ఈ రోజున మరి ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలాగా ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టారు. మరి మా కుటుంబం తరపున మరి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించినందుకు ఎయిమ్స్ మిషన్ సభ్యులకు, అలాగే టైకోల్ శ్రీనివాసరావు గారికి, అలాగే సుధాకర్ గారికి, మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించినందుకు, ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఎయిమ్స్ వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంబేద్కర్ గారి జీవితం ఒక తెరిచిన పుస్తకం. అంబేద్కర్ గారు ఎన్ని కష్టాలు పడ్డారో మాటల్లో కూడా మనం వర్ణించలేము. మనం చరిత్ర తీసుకుంటే ఆనాడు ఎంతో అంటరానితనం ఉండేది, ఎంతో వివక్ష ఉండేది. నిజానికి అంబేద్కర్ గారి జీవితం మన పుస్తకాల్లో చదువుతుంటే కళ్ళంటే నీరు తిరుగుతాయి. అన్ని కష్టాలు అంబేద్కర్ గారు పడ్డారు. భారత రాజ్యాంగాన్ని ఆయన నిర్మించారు. ఈ రోజున సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు ఈ రోజున పాలిస్తున్నారంటే మరి ఆనాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. అంబేద్కర్ గారు ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక మతానికో, లేకపోతే ఒక పార్టీకో చెందిన వ్యక్తి కాదు. అందరి మనిషి, అందరి సేవలేసి మన అంబేద్కర్ గారు. ఈ రోజున ఎయిమ్స్లో ఎన్నో మంచి కార్యక్రమాలు ఈరోజు మన జిల్లాలో తలపెట్టారు. నేను ఇప్పుడే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ అడుగుతున్నాను, సుమారు ఎన్ని విగ్రహాలు పెట్టారంటే మన శ్రీకాకుళం జిల్లాలో సుమారు 158 విగ్రహాలు ఈ ఎయిమ్స్ ఆధ్వర్యంలో పెట్టారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఎయిమ్స్ మిషన్ వారు విగ్రహాలు పెట్టడమే కాదు, దళిత వాడల్లో ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలపై స్పందించి మరి ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా వాళ్ళ సమస్యలు తీసుకొస్తున్నారు. మరి ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి మంచి కార్యక్రమాలు మరి ఎయిమ్స్ వారు ఇంకెన్నో చేయాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరి మన సమాజంలోని అసమానతలు కొన్ని ఉన్నాయి. అసమానతలు పోవాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి. అవునా కదా చెప్పండి? అసమానతలు పోవాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి.
మరి ఈ రోజున మన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా చదువుకు సంబంధించినటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. విద్యాదీవెన కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, విద్యా కానుక కానివ్వండి, ఈ ఎన్ని సంక్షేమ కార్యక్రమం ముఖ్యంగా విద్యకి సంబంధించిన మరి స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో ఆంగ్లం ప్రవేశపెట్టడం కానీ ఇవన్నీ కూడా విద్యలో భాగం. అందుకు అంబేద్కర్ గారి ఆశయాలు ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లారు. మళ్ళీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు చూసుకోండి, అంబేద్కర్ గారి రాజ్యాంగంలో కూడా ఎక్కడ కూడా ఒక వివక్ష ఉండదు, ఎక్కడ కూడా కక్ష ఉండదు. అలాగే ఈనాడు కూడా మన ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వివక్ష లేకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలు వాలంటీర్ ద్వారా ఇంటింటికి ఇస్తున్నారు. మరి మీరంతా ఒక్కసారి ఆలోచించండి. మనం అంబేద్కర్ గారి విగ్రహం ఈరోజు ప్రతిష్ఠించుకున్నాం. విగ్రహం ప్రతిష్ఠించుకోవడమే కాదు, విగ్రహం ఏంటి, మనం ఏం నేర్చుకుంటున్నాం, మనం అంబేద్కర్ గారి ఆశయాలు మనం ఏం ముందుకు తీసుకెళ్తున్నామా లేదా అనేది మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి. నేను మీ అందరికీ ఇప్పిలి గ్రామంలో మళ్ళీ మీ అందరికీ నేను కోరుకున్నది, యూత్ అంతా ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. మీ అందరికీ నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఒక్క విషయం, దయచేసి మన ఇప్పిలి గ్రామంలో ఎవరైనా చదువుకోలేని వారు ఉంటే వాళ్ళు దయచేసి బడిలో చేర్పించండి అని నేను మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన వైఎస్ఆర్ ప్రభుత్వం ముఖ్యంగా విద్యకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో దయచేసి ప్రజలకి వివరించండి. మీరు దయచేసి బడిలో ముఖ్యంగా పిల్లల్ని దయచేసి చదివించండి. ఎందుకంటే మనకి చదువు ఉంటేనే ఏదైనా సాధించగలం. ఎందుకంటే చదువు లేకపోతే మనం ఏమీ సాధించలేం. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో చేశారు. ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం చేశారు, కాలాతీతం అవుతుంది. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎయిమ్స్ వారు, తైకుల శ్రీని గారు నాకు సోదర సమానులు, అతను కూడా మా కుటుంబానికి చాలా శ్రేయోభిలాషి. మరి అతను కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి ఆ భగవంతుడు తైకుల శ్రీని గారికి ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారు అంటే ఎంతో ఇష్టం, మీ అందరికీ తెలిసిన విషయమే. త్వరలోనే అమరావతిలోని సుమారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, ఎయిమ్స్ మిషన్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ పిల్లి నాగేశ్వరరావు గారు. జై హింద్.